ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో తీర్పు రానుంది. మరోసారి రవిని కోర్టులో హాజరుపరిచారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో పీటీ వారెంట్ వేశారు. ఇంకో కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఈ మంది రవిపై 5 కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2 కేసుల్లో కోర్టు రిమాండ్ విధించగా మిగిలిన 3 కేసులపై కూడా పీటీ వారెంట్ వేయబోతోంది సైబర్ క్రైమ్. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో తీర్పు వెలువరించబోతోంది కోర్టు. మరోసారి రవిని కోర్టులో హాజరుపరిచారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే మొత్తం 5 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అందులో ఒక కేసుకు సంబంధించి పీటీ వారెంట్ వేశారు. మరి ఇంకో కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది నాంపల్లి కోర్టు. మరి ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరి 2 కేసుల్లో కోర్టు రిమాండ్ విధించగా మిగిలిన 3 కేసులపై కూడా పీటీ వారెంట్ వేయబోతున్నట్లుగా చెబుతోంది సైబర్ క్రైమ్. రవి ఏమని చెప్తావా? రవి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రవి రవి ఏమైనా చెప్తావా? రవి ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూస్తున్నాం. సో మొత్తం ఇమంది రవిపై 5 కేసులు అయితే నమోదు చేశారు. 3 కేసులపై పీటీ వారెంట్ వేయబోతున్నట్లుగా తెలుస్తోంది సైబర్ క్రైమ్. మరి ఏం జరుగుతోంది ఈ కేసులో, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మొత్తం ఇమంది రవిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? 5 అని చెబుతున్నారు. సో ఎటువంటి సెక్షన్స్ విధించారు? ఏం జరగబోతోంది ఈ కేసులో? రేఖ, ఇమ్మంది రవికి సంబంధించి ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మంది రవి కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే మరో కేసు విషయంలో ఈరోజు నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆయనకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకున్నారు. అదేవిధంగా అతన్ని జ్యుడిషియరీకి సంబంధించి కూడా ఆయన ముందుంచారని చెప్పాలి. అయితే ముందుంచిన క్రమంలోనే అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది, తీర్పు ఇవ్వడం జరిగింది కోర్టు. ఇందులో భాగంగానే ఈ రోజు 14 రోజుల సంబంధించి కూడా తీర్పు ఇవ్వడంతో అతనికి రిమాండ్ అయితే విధించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఒక కేసులో ఉన్నటువంటి ఇమ్మంది రవి ఆ కేసులో భాగంగా 14 రోజులు అతనికి రిమాండ్ విధించిన నేపథ్యంలోనే అందులో భాగంగానే ఈ రోజు 5 రోజుల పాటు, అంటే 5 నుంచి 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించిన పిటిషన్ కూడా వేశారు నాంపల్లి కోర్టులో. కానీ దానికి సంబంధించి ఈ రోజు ఆర్డర్ రావాల్సి ఉండగానే కొత్తగా తాజాగా మరో కేసు విషయంలో, అంటే దాదాపు 5 కేసులు అతని పైన ఉండగా ఈ రోజు 2వ కేసులో భాగంగా అతని పైన అయితే అరెస్ట్ వారెంట్ విధించింది. అరెస్ట్ వారెంట్ లో భాగంగా నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన వెంటనే దానికి సంబంధించి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, 14 రోజులు రిమాండ్ విధిస్తుంది. అయితే ఇప్పటికే ఈ 14 రోజులు గడవక ముందే మరో 14 రోజులు రిమాండ్ అయితే అతనికి విధించడం జరిగింది. కాబట్టి మొత్తం 5 కేసులు అతని పైన నమోదు కాగా 2 కేసుల నేపథ్యంలో ప్రెసెంట్ అయితే అతనికి సంబంధించి రిమాండ్ అయితే విధించడం జరిగింది. మొదటి కేసులో 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం ఈ రోజు 2వ కేసులో అతనికైతే 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్మంది రవి విషయంలో పలు కీలక విషయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే 5 రోజుల పాటు అతన్ని విచారించిన విషయం తెలిసిందే. విచారించిన నేపథ్యంలో అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. అయితే కొన్ని విషయాలలో అతను జవాబు చెప్పకపోవడం, కొన్ని విషయాలలో అతను సమాచారం ఇవ్వకపోవడంతో, సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి విచారించాలని చెప్పేసి కస్టడీ కోరుతూ వాళ్ళైతే పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేసిన అనంతరం నిన్న దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగింది. విచారణ తర్వాత ఈ రోజు దానికి సంబంధించిన ఆర్డర్ అయితే హైకోర్టు నాంపల్లి కోర్టు అయితే ఇవ్వనుంది. కాబట్టి నాంపల్లి కోర్టుకు సంబంధించి ఈ రోజు ఎలాంటి వివరాలు ఇవ్వనున్నారు, అంటే 5 రోజులు ఇస్తారా లేదా 7 రోజులు ఇస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇమ్మంది రవి విషయంలో ఇప్పటికే మొదటి కేసులో పైరసీ చేశాడని చెప్పేసి ఆ కేసులో భాగంగానే అతనికి సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ రోజు కేసులో భాగంగా అతనికి సంబంధించి పోలీసులు ఏదైతే వివరాలు సేకరించారో, పోలీసులు ఏదైతే ఆధారాలు సేకరించిన వాటిల్లో చాలా వరకు కూడా ఇతను ఫోర్జరీ చేసినట్టుగా, అదేవిధంగా ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసినట్టుగా కూడా ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. అది 2వ కేసులో భాగంగా ఫోర్జరీ క్రియేట్ చేశాడని చెప్పేసి ఫోర్జరీ చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన నేపథ్యంలోనే ఈ రోజు 14 రోజుల జ్యుడిషియరీకి సంబంధించి కేసు అయితే పెట్టడం జరిగింది. కాబట్టి 14 రోజులు రిమాండ్ విధిస్తే నాంపల్లి కోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. రేఖ, ఎస్ అనిల్, అయితే మరి కాసేపట్లోనే కస్టడీ పిటిషన్ కి సంబంధించిన తీర్పు రాబోతోంది అని చెబుతున్నారు. సో ఈ తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి? మొత్తం 5 కేసులు అని చెబుతున్నారు. ఈ 5 కేసులు కూడా బెయిలబుల్ కేసులా, నాన్ బెయిలబుల్ కేసులా?
ఎస్ రేఖ, మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా 5 కేసులు ఇతని పైన నమోదయ్యాయి కాబట్టి ఒక కేసు తర్వాత మరొక కేసులో భాగంగా ఇతని పైన పీటీ వారెంట్ వేస్తూ ఆ పీటీ వారెంట్ లో భాగంగా ఇతని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలిస్తున్నారని చెప్పాలి. ఈ 5 కేసులు కూడా అంటే ఒక కేసు పైరసీకి సంబంధించి ఉంటే మరొక కేసు ఫోర్జరీకి సంబంధించి కూడా విధించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బెయిలబుల్ కేసులే అని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించే అరెస్ట్ వారెంట్ లో భాగంగా ఇప్పటికే 2 కేసుల్లో అతను అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ 2 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే రిమాండ్ విధించారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ రోజు సాయంత్రానికి సంబంధించి అంటే 5 గంటల సమయంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రానున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కస్టడీకి సంబంధించి కోరారు కాబట్టి ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా ఆయన వేయడం జరిగింది. అంటే రవి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దానికి సంబంధించిన ఆర్డర్ కూడా రావాల్సి ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి కస్టడీ ఏదైతే ఆ 7 రోజుల పాటు కస్టడీ కోరాడో ఆ 7 రోజుల పాటుకు సంబంధించి కూడా ఈ రోజు ఆర్డర్ అయితే రానుంది. ఆ ఆర్డర్ లో భాగంగా 5 రోజులు ఇస్తారా లేదా 7 రోజులు ఇస్తారా అనే విషయం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 5 రోజుల పాటు ఆయన్ని మొదటిగా విచారించిన నేపథ్యంలో ఆ కస్టడీలో భాగంగా చాలా వరకు కూడా తను జవాబు దాటవేయడం, సమాధానాలను ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి మరోసారి కీలక సమాచారం సేకరించేందుకు గాను, దానికి సంబంధించిన సమాధానాలు సేకరించేందుకు గాను, ఆధారాలు సేకరించేందుకు గాను తన దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకైతే ప్రయత్నించే భాగంలోనే మరోసారి కస్టడీకి కోరిన విషయం తెలిసిందే. కాబట్టి దానికి సంబంధించిన ఆర్డర్ ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన తర్వాత తన్ని కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, మరింత సమాచారం తెలుసుకునేందుకు, ముఖ్యంగా ఈ పైరసీ వ్యవహారంలో ఇతను ఒక్కడే ఉన్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో అందులో భాగంగానే కస్టడీ కోరనుంది. కాబట్టి మరి దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన కస్టడీకి అయితే కోరనున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే మరి కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఇస్తే దానికి సంబంధించిన వివరాలు, ఆధారాలు ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు సేకరిస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లోనే తీర్పు రాబోతోంది. మరోసారి రవిని కోర్టులో హాజరుపరిచారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కానీ ఒక కేసుకి సంబంధించి కూడా పీటీ వారెంట్ వేశారు. ఇంకో కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. మరి కస్టడీ 7 రోజులకు అయితే పోలీసులు కోరారు. మరి 7 రోజులు కస్టడీకి ఇస్తారా రవిని, లేదంటే 5 రోజులు ఇస్తారా అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది.